కూటమి ప్రభుత్వం యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, అసలు భారత రాజ్యాంగాన్ని లెక్క లేకుండా మానవ హక్కులు కూడా చూడకుండా జరుగుతున్న పరిపాలన ఈ రోజున ఎస్సీసీల అనంతపురం జగన్మోహన్ నాయకత్వాన్ని ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చింది. కనీసం శవానికి కూడా మర్యాద భారత రాజ్యాంగం ప్రకారం ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రోజున మానవ హక్కుల్ని, రాజ్యాంగాల్ని, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్లలోనే కొట్టి చంపి లేక వాళ్ళ చావులకు కారణమవుతున్న సంఘటన చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర చలనం లేదు. ఏమైనా మాట్లాడితే చనిపోయిన వాళ్ళకి నేరం ఏమన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయి, వాళ్ళు చూసుకోవచ్చు ఆఖరికి. కానీ చంపేసిన తర్వాత శవం లేదు, బూడిద లేదు, అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేడు, ఈ రోజు కూడా మాట్లాడేవాళ్ళు లేడు. ఆ క్రాంతి కుమార్ అనే పేరు పోగు వాళ్ళ అబ్బాయి అయితే చివరికి నేను చచ్చిపోతా ఉన్నాను, తట్టుకోలేకపోతున్నా పోలీసు వాళ్ళ దెబ్బకి నేను అని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సాయి విషయంలో వచ్చి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులన్నీ కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి పేరు పోగు వారు అంతో ఇంతో టీడీపీ సానుభూతి పరుడే అయినప్పటికీ కూడా అక్కడ దళితుడు కాబట్టి వాళ్ళ యొక్క ఆంక్షలను ఒప్పుకోలేదు కాబట్టి అతను హింసిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఇక్కడ ఆందోళనలో మాట్లాడితే నేరస్తులు సపోర్ట్ చేస్తారు. రాజ్యాంగం ఏమి చేస్తే చేయమని కోరుతా ఉన్నాం. మనిషికి జీవించే హక్కు ఉంది. చివరికి చాలా సిగ్గుపడతా ఉన్నాం. జీవించే హక్కును కాపాడండి అని చెప్పి కార్యక్రమాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినందుకు బాధపడతా ఉన్నాం. భారతదేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మానవ హక్కుల కోసం ప్రజలంతా కదిలే రాష్ట్రం ఇది. అటువంటి రాష్ట్రంలో ఈ రోజున బూడిదివ్వండి, చంపితే బూడిదివ్వండి అని అడిగినా సరే బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. చాలా తేలిగ్గా ఒక సిఐ మీదో కానిస్టేబుల్ పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే సిఐలు ఎస్ఐలు జరిగే పనులు కాదు ఇవన్నీ. అత్యున్నత పోలీస్ అధికారులు, అత్యున్నత రాజకీయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంది అని అనుమానం పడతా ఉన్నాం. ప్రజలు అనుమానం పడతా ఉన్నారు. కనుక ఈ సిట్లతో మా నమ్మకం లేదు. ఈ సిట్లన్నీ ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల ముందు స్టాండింగ్ తప్ప ఏం సిట్టింగ్ పరిస్థితి అంటే ఏమీ లేదు. కానీ అన్ని సిట్ల పరిస్థితి అంతే. అది తిరుపతి లడ్డు కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, సిట్ వేయడం, ఆ సిట్లకు అనుకూలంగా ఇచ్చుకోవడం. కనుక అనుకూలమైన ఆఫీసులు ఎవరైతే అక్కడ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకే ఎంక్వైరీ చేయమని చెప్పడం హాస్యాస్పదం. అంతేకాకుండా రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహాస్యం చేయడం, మానవ జీవితాన్ని అపహాస్యం చేయడం. కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున జీవించే హక్కును కాపాడడానికి ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. కనుక సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే అంతో ఇంత నిజాలు బయటకు వస్తాయని ప్రజలు నమ్ముతూ ఉన్నాం. కాబట్టి సాయి కృష్ణగా ఉదంతం కానీ, క్రాంతి కుమార్ ఉదంతం కానీ, గంగమ్మ ఉదంతం కానీ, అట్లాగే ఈ రాష్ట్రం మొత్తం మీద అనేక ఉదంతాలపైన అసలు చలనం జరగాల. ఈ 2 కేసులపైన తక్షణం సిబిఐ ఎంక్వైరీ ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. నమస్కారం. పాత్రికేయులు నమస్కారం. ఈరోజు మా ప్రీతం నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి గారి యొక్క పిలుపు మేరకు, అదేవిధంగా డాక్టర్ సాకేత్ గారి యొక్క పిలుపు మేరకి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన, గిరిజనులపైన, బహుజనులపైన అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఈ వర్గాలపైనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా జరుగుతున్నాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి, ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. ప్రజల ప్రాణాలకు కానీ, మానాలకు కానీ, తన ఆస్తులకు కానీ రక్షణ లేదు. చూసుకుంటాం, ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. మీరు వద్దంటే మీ ఎంటబడ్డానికి మాకు కూడా సిగ్గు, పౌరుషం ఉంది. రఘురామ కృష్ణరాజు గారు, మేము డప్పు వాయిస్తూ ఉంటే, మీరు కొడతా ఉంటే మేము చూస్తూ ఊరికే ఉంటామా?
ఉండే ప్రసక్తే లేదు. మీరు క్రాంతి కుమారు, అదేవిధంగా సాయి కిరణ్, గంగమ్మ విషయంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా. మొట్టమొదటిసారిగా ఈ క్రాంతి కుమార్ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ద్వారా కేసు కట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ కృష్ణలంక పోలీసులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలనే డిమాండ్తో ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎస్సీసీఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, లా అండ్ ఆర్డర్ కాపాడుకుందాం. ప్రీతమ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా సంక్షేమ పథకాలతో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ఎంతో సంతోషంగా ప్రజలు గడిపినారు 5 సంవత్సరాలు. మరి మా నాయకుడు పెట్టినట్టు అన్ని పథకాలను కూడా ఈరోజు రద్దుపరిచి ఈరోజు దళిత గిరిజన బహుజనులకు అందరికీ కూడా ఒక పథకం ఇవ్వకోకుండా మా పొట్టలు కొడుతూ 99 పైసలకి 100,000 ఎకరాలు బడాబావులకు కట్టబెడుతూ మా బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారో దీని అన్నింటికి కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మీ పార్టీని గద్దె దింపే వరకు కూడా మేము దళితులుగా మేము ప్రజలు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.